పరమాత్మ కరుణాసాగరా, నీ కృప వలన నాకు శాప విమోచనమైనది. కాలవరుషి కుమార్తెనై జన్మించి మహాతపస్వికి అర్థాంగినై అజ్ఞానముతో పతి ఎడల కామాతురాలనై ప్రవర్తించి వారి తపస్సును విఘ్నమునరించినందువలన శాపగ్రస్తురాలనే రాక్షస జన్మనెత్తి తిని మధోన్మతురాలని పాపములు నరించి తిని నా అపరాధములన్నీ మన్నించు స్వామి, మన్నించు. నీవు రాక్షసివై జన్మించినందువల్లనే హరిహరపుత్రుడు అవతరించవలసి వచ్చినది. ఈ మహాపురుషుని అవతారమునకు కారకురాలవు నీవే. ఈ దేవదేవుని దర్శన భాగ్యమున నీ పాపములనియు జ్వాలాగ్ని సోకిన కర్పూరము వలె హరించిపోయినవి. సత్యము, నీవిక పునీతురాలువు. ఇటుపైన నా సన్నిధానం ముందు వెలసి మాళిఘై పురత్తమ్మ అను నామముతో ప్రసిద్ధి చెందదవు. భక్తుల పూజా పురస్కారములు స్వీకరించి వారి కష్టములు పరిహరించుము. కృతార్థురాలను. హరిహరపుత్ర, మణికంఠ, నీ కరుణచే దైవకార్యము నెరవేరింది. పులి కొరకై అడవికి వచ్చిన నీ స్వకార్యము నెరవేరనే లేదు. నీ కొరకు నేను పులినయ్యేతను. రాజమందిరముకు నన్ను తోడ్కొని పొమ్ము. నాకు నీ సేవాభాగ్యమును ప్రసాదించు. నారాయణ నారాయణ. ఆహా, హరిహర సుతుడా, అయ్యప్ప అనాథ రక్షక, లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప. విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణు శంభో ప్రియం క్షిప్రప్రసాదనిరతం శాస్తారం ప్రణమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప. కైవల్యదాయక అయ్యప్ప, రక్షమాం రక్షమాం. ఎంతకాలం నుంచో నీ ఆగమనానికి నిరీక్షిస్తూ తపస్సు చేస్తున్నా లోకోద్ధారణ కొరకు ధరణిని అవతరించిన ధర్మప్రభు, నన్ను అనుగ్రహించు. శబరి, అభీష్ట సిద్ధిరస్తు. నీవు తపస్సునరించిన ఈ ప్రదేశము నేడు మొదలు శబరిగిరి అని ప్రసిద్ధి చెందును. ఆ వరము చాలదు తండ్రి, నీవు అనవరతము ఈ గిరియందే నెలకొనవలెను. శరణు కోరువచ్చు భక్తుల కష్టములను నివారించి ఆపద్బాంధవుడువు కావలెను. తథాస్తు. నీ కోరిక నెరవేరుగాక. నీవు 18 పర్యాయములు ప్రదక్షిణము చేసి నమస్కరించి భక్తితో ప్రార్థించినటులే నేను ఇటుపైన ఈ శబరిగిరియందే నెలకొనెదను. నా కోవెలకు 18 మెట్లు ఉండును. అవి 18 సిద్ధులకు సంకేతమై ఉండును. భక్తితో వచ్చువారు ప్రతి సంవత్సరము ఒక్కొక్క సిద్ధిని పొందెదరు. 18 వర్షములు నిరంతరముగా ఈ పుణ్యభూమికి వచ్చి దర్శనమునరించిన వారు సిద్ధ పురుషులై మోక్షమును పొందెదరు. ధన్యురాలను తండ్రి, ధన్యురాలను. అడవి నుంచి ఇంతవరకు తిరిగి రాలేదు అంటే ఆ అడవిలో ఏ క్రూరముగానికో బలైపోయి ఉంటాడేమోనని నా మనసు వేదన పడుతోంది ప్రభు.
మా మణికంఠుణ్ణి ఏ క్రూర మృగము ఏమీ చేయలేదు. వెళ్ళిన పని సాధించుకుని సురక్షితంగా వస్తాడన్న నమ్మకం మాకుంది. ప్రభు ప్రభు మహాప్రభు, మణికంఠుల వారు పులి మీద కూర్చొని రాజమందిరానికి వస్తున్నారు ప్రభు. చూసావా దేవి, నీ ప్రాణం కాపాడడానికి ఆ మహానుభావుడైన మణికంఠుడు తన ప్రాణం లెక్క చేయకుండా పులినే వెంట పెట్టుకొచ్చాడు. మణికంఠ మణికంఠ, వైద్యుడా, పులిని తోడుకొని వచ్చి తిని పాలు పిండుకొనడు. అపచారం చేశాను. 100 స్వర్ణవరహాలకు ఆశపడి మంత్రి గారి మాటలు విని బుద్ధి గడ్డి తిని ఈ పాపం చేశాను. దయుంచి క్షమించండి. మంత్రివర్య, వైద్యుని మాట నిజమేనా? నిజం నిజం ప్రభు, నిజమే. రాజ్యాకాంక్షకు బానిసనై మహారాణి గారి మనసు విరిచి పులిపాలనే నెపంతో మణికంఠుణ్ణి అడవికి పంపాను. నేను అపరాధిని ప్రభు, నేను పాపాత్ముణ్ణి. మీరు శిక్ష విధించండి, అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభు. మణికంఠ, నేను నీకు తల్లిని కాదు. దుష్టుల మాటలు విని నిన్ను బాధ పెట్టిన రాక్షసినే. నీవు సాధారణ బాలకుడివి కాదు, దివి నుండి భూమికి వచ్చిన భగవంతుడివి. నన్ను క్షమించు. ఇప్పుడే ఆ పులిని అడవికి సాగనంపు. నాయనా మణికంఠ, వీరందరి పక్షమున నేను నిన్ను కైమోర్చి వేడుకుంటున్నాను. గతాన్ని ఒక కలగా భావించి వీరి అపరాధములను మన్నించు తండ్రి. నాన్నగారు, జరిగిన దానికి వీరు నిమిత్త మాత్రులు. నేనెటుకు వచ్చిన కారణమే వేరు. మీరందరూ ఒకటే. మీకు తెలియకనే నా కార్యసిద్ధికి సహాయపడితిరి. ఆ పరమాత్మ మీ అందరికీ శుభములు చేకూర్చుగాక. గురుదేవా, మంటుని పట్టాభిషేకానికి సన్నాహాలు చేయండి. నాన్నగారు, రాజ్యము నేలవలనను వాంఛ నాకు లేదు. అది నా కర్తవ్యమూ కాదు. నా తమ్మునికి పట్టాభిషేకము నర్చి మానిని సింహాసనాసీనుణ్ణి చేసి ఆనందపడండి. మణికంఠ, నీ భవిష్యత్తు గురించి ఏం నిర్ణయించుకున్నావు బాబు? నాన్నగారు, రాజమందిర పంజరమందు సుఖముగుట నాకిష్టము లేదు. వైరాగ్యమే నా సింహాసనము, ఈ విశ్వమే నా రాజ్యము, లోకోద్ధారణే నా కర్తవ్యము. నన్ను దర్శించువారులే నా ప్రజలు. మణికంఠ, మణికంఠ, ఏమిటి తండ్రి ఇది? చింతించవలదు తల్లి, ఇది దైవ నిర్ణయము. నేటితో రాజమందిర రుణము తీరినది. నాయనా మణికంఠ, నా మనసులో ఎన్నో ఆశలు పెంచుకున్నాను. నిర్దయతో అవన్నీ తుంచేసి వెళ్ళిపోతావా తండ్రి, వెళ్ళిపోతావా? ఆశకు అంతమే లేదు నాన్నగారు. నిత్యము కంటే అనిత్యము మీద ఆశ. ఎంత సంపదున్నా ఇంకనూ పొందవలనను ఆశ. ఎంత పదవున్నా మరింత పెద్ద పదవికై ప్రాకులాట. అందుకే జ్ఞానులు ఆశ దుఃఖాదికి మూల కారణమన్నారు. ఏ సంపద, ఎలాంటి పదవి నే కోరటం లేదు నాయనా. నువ్వు మా చెంతనుంటే చాలు, అదే మాకు మహద్భాగ్యం. నాన్నగారు, బిడ్డ కావాలని వేడుకున్నారు. నేను దొరికాను. వచ్చిన కర్తవ్యం నెరవేరి నేను వెడలిన పిదప మీరు నిరాశతో కృంగిపోకూడదని నాకు తమ్ముడు పుట్టాడు. నువ్వెన్ని చెప్పినా సరే ఈ బంధాన్ని తెంచుకొని మమ్మల్ని దుఃఖ సముద్రంలో ముంచొద్దు నాయనా. ఈ ప్రపంచమందున్న జీవులకు ఒక్కొక్క రీతిని దుఃఖము తప్పదు తల్లి. అందులకే జ్ఞానులు శాశ్వత సుఖమును వాంఛించెదరు. శాశ్వత సుఖమా? అదెక్కడుంది నాయనా? నిత్యమైన ఆనందమందు. ఆ ఆనందం దొరికే మార్గం? సదా ఆ పరమేశ్వరుని ధ్యానము చేయుచు నా ఆత్మయే నీవు, నా బుద్ధియే నీ పాదము,
నా ప్రాణమే నీ పరివారము, నా దేహమే నీ గృహము. నేను కీర్తించినది నీ గుణగానములు, ఎల్లప్పుడూ నే చేయునది నీ ఆరాధని అను భక్తిభావము చే భవసాగరము నీదునచో ఆనందము మీ దండములందు నిండును. మహదానందం. అమ్మా, దుఃఖించవలదంతో నన్ను సాగనంపండి. ఒక మనవి, నేను వేయు ఈ బాణము ఎత్తట పడునో ఆ తావునందు నాకొక ఆలయము నిర్మించండి. అటుకు పరశురాములు వారు వచ్చెదరు. వారిచే నా ప్రతిమకు ప్రతిష్టాపన జరిపించండి. గుడికి ముందు 18 సిద్ధులకు సంకేతముగా 18 మెట్లు నిర్మించండి. ప్రతి సంవత్సరము ఇరుముడితో వచ్చిన భక్తులు అవి ఎక్కి సకల సిద్ధులను పొందెదరు. ఇటుపైన నా ఆలయములకు వచ్చు భక్తులందరూ నన్ను అయ్యప్ప అని పిలిచెదరు. మణికంఠ, నీకు పట్టాభిషేకము చేసి అది కళ్ళారా పరికించవలెనన్న నా కోరిక మనసు వదిలిపోవటలేదు నాయనా. మీ కోరిక నెరవేరటకు ఒక మార్గము సూచించెదను. ప్రతి సంవత్సరము మకర సంక్రాంతి నాడు తమకిష్టమైన ఆభరణములను నా ప్రతిమకు అలంకారమునర్చి అదియే నా పట్టాభిషేకముని తలిచి ఆనందించి తరించండి. కృతార్థుడను.